శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఒంటి చేత్తో రోజుకు 100 సర్జరీలు చేయగల డాక్టర్ ఆయన. కెరీర్ లోనే 1,00,000 ఐ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఆయన సొంతం. నిరుపేదలకు ఉచితంగా, మధ్యతరగతి ప్రజలకు అతి చవకగా ఎన్నో సర్జరీలు చేశారు ఆ మహానుభావుడు. ఎంతో మందికి చూపు తెప్పించారు. కొత్త ప్రపంచాన్ని వారి కళ్ల ముందు ఉంచారు. 30 ఏళ్ల వయసులోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వికలాంగుడైనప్పటికీ చేతులు సహకరించినన్ని రోజులు సర్జరీలు చేస్తూనే కాలం గడిపారు. ఆయన ప్రారంభించిన ఐ హాస్పిటల్ తమిళనాడులోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే టాప్ హాస్పిటల్ గా సేవలందిస్తోంది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. బతికినన్ని రోజులు సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆ డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి. డాక్టర్ విగా ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఈయన తమిళనాడులో తెలుగు మాట్లాడే ఓ కమ్మ కుటుంబంలో జన్మించారు. నిరుపేదల పాలిట దేవుడు ఈ డాక్టర్ వి. 1918 అక్టోబర్ 1న తమిళనాడులోని వడమాలపురం గ్రామంలో జన్మించారు గోవిందప్ప వెంకటస్వామి. ఇది మధురైకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామం. వీరి పూర్వీకులు ఎప్పుడో తెలుగు ప్రాంతాల నుంచి మధురై ప్రాంతానికి వలస వెళ్లారు. అయినా ఇప్పటికీ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఈ వడమాలపురం సమీపంలో ఇప్పటికీ ఎన్నో కమ్మ కుటుంబాలు స్థిరపడ్డాయి. గతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగించిన ఈ తెలుగు కమ్మ కుటుంబాలు ఇప్పుడు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నాయి. గతంలో కమ్మ నాయకర్లుగా పాలన కూడా చేపట్టారు. ఇక గోవిందప్ప వెంకటస్వామి విషయానికొస్తే ఆయన కుటుంబంలో పెద్దవాడు. ఇతని చిన్నతనంలో గ్రామంలో స్కూల్ కూడా ఉండేది కాదు. దాంతో 2 కిలోమీటర్ల దూరంలోని మరో గ్రామానికి నడిచి వెళ్లి చదువుకునేవారు. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఉండడంతో కష్టపడి ఉన్నత చదువులు చదివారు. ఈయన చిన్నతనంలో 3 బంధువులు అనారోగ్యంతో చనిపోయారు. సరైన వైద్య సదుపాయాలు లేకే వారు చనిపోయారు అని తెలుసుకున్న వెంకటస్వామి ఎలాగైనా డాక్టర్ కావాలి అని నిర్ణయించుకున్నారు. 1938లో మధురైలోని అమెరికన్ కాలేజ్ నుండి కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 1944లో మద్రాసులోని స్టాన్లీ మెడికల్ కాలేజ్ నుండి వైద్య పట్టా పొందారు. 1951లో మద్రాసులోని ప్రభుత్వ ఆప్థాల్మిక్ హాస్పిటల్లో ఆప్థాల్మాలజీలో ఎంఎస్ పట్టా పొంది మంచి ప్రతిభ కనబర్చారు. వైద్య పట్టా అందుకున్న తర్వాత 1945 నుండి 1948 వరకు భారత సైన్యంలో వైద్యుడిగా పనిచేశారు వెంకటస్వామి. అరుదైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడి సైన్యం నుంచి రిటైర్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 30 ఏళ్లే. 2 ఏళ్ల పాటు మంచానికే పరిమితమయ్యారు వెంకటస్వామి. అనారోగ్యం నుంచి కొంచెం కోలుకున్న తరువాత కంటి వైద్యంలో శిక్షణ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి 1956లో మధురై మెడికల్ కాలేజీలో ఆప్థమాలజీ విభాగానికి అధిపతిగా మధురైలోని గవర్నమెంట్ ఎర్స్కిన్ హాస్పిటల్లో కంటి సర్జన్ గా నియమితులయ్యారు. ఆయన 20 ఏళ్ల పాటు ఈ విధులను విజయవంతంగా నిర్వహించారు. 1965లో అంధుల పునరావాసంపై జరిగిన సమావేశంలో వెంకటస్వామి అనూహ్యంగా రాయల్ కామన్వెల్త్ సొసైటీ ఫర్ ది బ్లైండ్ వ్యవస్థాపకుడు సర్ జాన్ విల్సన్ ను కలిశారు. ఆయన బాల్యంలోనే స్కూల్ కెమిస్ట్రీ ల్యాబ్ లో జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరూ జీవితాంతం స్నేహాన్ని కొనసాగించారు. అంధత్వ నివారణపై ప్రపంచ దృక్పథాన్ని మార్చడంలో సర్ జాన్ విల్సన్ మార్గదర్శకత్వం తనకెంతో సహాయపడిందని చెబుతుంటారు వెంకటస్వామి. అప్పట్లోనే ఈ ఇద్దరూ కలిసి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో సమావేశమయ్యారు. అంధత్వ నివారణ కోసం దేశంలో ఓ కార్యక్రమం చేపట్టాలి అని కోరారు. ఆ తర్వాత మొబైల్ కంటి ఆసుపత్రులు తెరిచి తమిళనాడంతటా తిరిగారు. ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ప్రభుత్వం సహకారం అందించింది. 1966లో అంధుల కోసం ఓ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన వెంకటస్వామి 1973లో ఆప్థాల్మిక్ అసిస్టెంట్ల ట్రైనింగ్ సెంటర్ ను నెలకొల్పారు. శరీరం సహకరించుకున్నా, ఎంత వయసొచ్చినా వైద్య వృత్తిని మాత్రం ఆపలేదు డాక్టర్ వి. అయితే 58 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే రంగంలో కొనసాగాలి అనే తపనతో 1976లో మధురైలో అరవింద్ కంటి ఆసుపత్రిని స్థాపించారు. తన 4 తోబుట్టువులతో కలిసి ఈ ఆసుపత్రిని మొదలుపెట్టారు. అతి తక్కువ ధరకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి అనతి కాలంలోనే ప్రజల ఆదరణను చూరుకుంది. కేవలం తమిళనాడు నుంచే కాక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజలు ఈ ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇక్కడికి వస్తున్న పేదలకు వైద్యం అందించేందుకు గోవెల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన సేవా ఫౌండేషన్
ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరించి పేదలకు వైద్యం అందించారు. ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అరవింద్ ఐ హాస్పిటల్ ఇప్పుడు అత్యున్నత శిఖరాలను అందుకుంది. ఈ హాస్పిటల్ బ్రాంచ్లు తమిళనాడంతటా విస్తరించాయి. చెన్నైతో పాటు కోయంబత్తూర్, దిండిగల్, కోవిల్పట్టి, మధురై, పాండిచ్చేరి, సేలం, తంజావూరు, తేని, తిరునల్వేలి, తిరుపూర్, టిటికొరిన్ తదితర నగరాల్లో అరవింద్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కూడా ఈ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రుల ద్వారా ప్రతిరోజు వేల మందికి తక్కువ ధరకే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. నిరుపేదలకైతే ఉచిత వైద్యం కూడా అందిస్తున్నారు. ఈ ఆసుపత్రుల నుంచి డాక్టర్లు క్రమం తప్పకుండా గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు. ఉచితంగా మందులు, కంటి అద్దాలను అందిస్తారు. సర్జరీలు అవసరమైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు. వారికి రాను పోను ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తారు. ఇక ఈ ఆసుపత్రుల ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. మదురైలోని అన్నానగర్లో ఉన్న ఈ కాలేజీలో వేల మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. గోవిందప్ప వెంకటస్వామి 1992లో 6వ ల్యాబ్ ను స్థాపించారు. ఇది ఇంట్రాకోక్యులర్ లెన్స్ తయారు చేస్తుంది. ఇంట్రాకోక్యులర్ లెన్స్ లతో పాటు ఆప్థాల్మిక్ ఫార్మాస్యూటికల్స్ పరికరాలను 160 దేశాలకు పైగా సరఫరా చేస్తోంది ఈ సంస్థ. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఈ కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే పేదలు ఎక్కువగా ఉండే అలాంటి దేశాల్లో సేవలు విస్తరించాలి అనేది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. గోవిందప్ప వెంకటస్వామి కూడా ప్రతి క్షణం పేదల గురించే పరితపించేవారు. ఇక వెంకటస్వామి వివాహం చేసుకోలేదు. ఆయన తన తమ్ముడు జి శ్రీనివాసన్ కుటుంబంతోనే కలిసి ఉండేవారు. ప్రస్తుతం ఈ కుటుంబంలోని 3 తరాలకు చెందిన 35 మందికి పైగా సభ్యులు అరవింద్ లో పనిచేస్తున్నారు. ఈయన స్వతహాగా గాంధేయవాది. ఆధ్యాత్మిక గురువులు అరబిందో బోధనలను ఇష్టపడేవారు. అందుకే ఆయన కార్యాలయంలో వీరిద్దరి ఫోటోలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో వెంకటస్వామికి మంచి స్నేహం ఉండేది. తెలివితేటలు మరియు సామర్థ్యం ఉంటే సరిపోదని, మనం చేసే సేవలో ఆనందం ఉండాలని అంటూ ఉంటారు వెంకటస్వామి. ఈయన జీవిత కథ ఆధారంగా ఇన్ఫినైట్ విజన్, హీలింగ్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. వైద్య రంగంలో డాక్టర్ వి చేసిన సేవలకు గాను 1973లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ నుంచి 1982లో లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డు వచ్చింది. వైద్య రంగంలో ప్రత్యేకించి కంటి వైద్యంలో విశేష సేవలందించి ఎంతో మందికి చూపు ప్రదర్శించిన గోవిందప్ప వెంకటస్వామి 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 2006 జూలై 7న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రారంభించిన అరవింద్ ఐ ఆసుపత్రులు లక్షల మందికి సేవలందిస్తూనే ఉన్నాయి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.